మార్నింగ్ నుంచి ఒక వర్షం పడుతుంది దుబాయ్లోని. సో అసలు ఎలా తయారయ్యిందంటే ఒక హాఫ్ డే వర్షానికి మొత్తం చిందరవందర అయిపోయింది. వాటర్ అంతా మొత్తం స్టోర్ అయిపోయి ఉంది. దగ్గర నేను ఇప్పటికి వచ్చి ఒక 1 year అవుతుంది. ఎంత పెద్ద వర్షం నేను ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఇక్కడ వర్షం అన్నది చాలా రేరు పడడం. ఇక్కడ ఒక 6 months ఎండాకాలం, 6 months చలికాలమే ఉంటుంది. వర్షాలు మాత్రం చాలా పడవు. పడినా సరే ఒక 2 minutes 5 minutes తప్ప ఇంకెక్కువ ఉండవు అన్నమాట. సో అలాంటిది మీకు చూపిస్తాను. మొత్తం మునిగిపోయే చూసారా, మొత్తం వాటర్ అంతా ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయిపోయింది. ఇదేంటంటే వాటర్ కిందకి వెళ్దు, ఈ మట్టికి లోపలికి ఇంకదన్నమాట. మొత్తం అంతా బురదలాగా అయిపోతుంది మొత్తం అంతా. షాప్కి వెళ్దామని బయలుదేరాను. సో వెళ్తున్నాను, ఇది దారిని ఎత్తుక్కొని వెళ్ళాల్సి వస్తుంది వాటర్ వల్ల. చూడండి మొత్తం చెరువు అయిపోయింది. ఇదంతా నార్మల్గా గ్రౌండ్, మొత్తం అంతా చెరువు అయిపోయింది అన్నమాట. ఎడారిలో వర్షం మొత్తం. నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, కనిపిస్తున్న బ్రిడ్జ్, అది దాటి నేను అవతల వైపుకి వెళ్ళాలన్నమాట. అరౌండ్ ఒక 1 kilometer అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న వాళ్ళే చాలా కష్టపడి వెళ్తున్నారు వాటర్లోని. సో నేను వెళ్ళగలనా లేదన్నది చూడాలి. ఒకవేళ ఇన్కేస్ ఏదైనా కొంచెం వెళ్ళలేకపోతే బ్యాక్ వచ్చేయడానికి చూస్తాను. ఫుల్ ఏంటంటే ఈ మట్టిలోని ఈ అడిగేస్తే కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అసలు వెదర్ మాత్రం చాలా, ఇప్పుడే ఎండ వచ్చింది. ఇప్పటి వరకు మార్నింగ్ అంతా ఫుల్ వర్షం, క్లీన్ స్కై ఉంది. ఒక అడిగేసాను, మొత్తం అంతా లోపల కూరుకుపోయి మొత్తం అంతా చెప్పులు. ఇంకా అడిగేస్తే బయటికి రావట్లేదు. ఇంకెందుకు వెళ్ళడం. చూడండి అవన్నీ ఎగిరిపోయి వాటర్ అక్కడ మొత్తం అంతా స్టోర్ అయిపోయి ఉండిపోయింది అన్నమాట. అది తీస్తున్నారు వాటర్. ఇది వచ్చేసి లాస్ట్ 2 daysలో పడిన వర్షం అన్నమాట. దగ్గర ఒక 1 hour పడింది అంతే, మొత్తం అంతా ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ గాలికి మొత్తం పైన ఇదంతా మసీదు, మొత్తం పైన కప్పు లెగిసిపోయింది అన్నమాట. పైన అన్ని రిపేర్ వర్క్స్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడే ఎండ అయితే వస్తుంది, కానీ స్టిల్ మేఘాలు అయితే ఉన్నాయి. ఇంకా గైస్ చూడండి, మొత్తం అంతా బయట అంతా ఫుల్ బురద అయిపోయింది బట్. మొత్తం బస్సులు అవి వెళ్తున్నాయి కానీ ఎక్కడ దిగబడిపోతాయో అని ఇదిగా ఉంది. ఇదంతా ఒక చెరువులాగా అయిపోయింది, ఫుల్ వాటర్. ఈ చివరికి వెళ్ళడానికి కూడా మొత్తం అంతా ఫుల్ వాటర్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ నిన్నైతే మొత్తం అంతా ఒక 3-4 buses అయితే స్టక్ అయిపోయి ఉండిపోయాయి. నిన్న కొంచెం వర్షం తగ్గడం వల్ల కొంచెం బయటకు వచ్చాయి. నైట్ మళ్ళీ వర్షం పడింది అన్నమాట. ఇదంతా వాటర్ అయిపోయింది, మొత్తం అంతా ఎడారిలోని వాటర్ స్టోరేజ్ అయిపోయి ఉండిపోయింది అన్నమాట. నార్మల్గా అయితే ఇక్కడ అసలు వాటర్ అనేది ఉండదు, అలాంటిది వర్షానికి ఫుల్ అంతా వాటర్ అయిపోయింది.
ఇందాక చూపించాను కదా, ఆ రేకులు బయటకు ఎగిరిపోయమాట, అవి తెస్తున్నారు.